అథ ద్వితీయ సర్గః. హనుమంతుడు సముద్రమును దాటి లంకను చూచుట. ద్వితీయ సర్గలో 1వ శ్లోకము. ససాగరమనాదృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. మహాబలుడు హనుమంతుడు అట్లు దాటుటకు శక్యం కాని సముద్రమును దాటి సేదతీరిన వాడై త్రికూట పర్వత శిఖరముపైనున్న లంకానగరమును చూచెను. 2వ శ్లోకము. తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టస్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా. అప్పుడు ఆ పర్వతమందలి చెట్లు పూలవాన కురిపించెను. పరాక్రమశాలియగు హనుమంతుడు ఆ పూలతో నిండి పూలతో చేయబడిన కోతివలె నుండెను. 3వ శ్లోకము. యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వాప్యుత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి. సులక్షణ సంపన్నుడగు గొప్ప పరాక్రమము కలవాడగు హనుమంతుడు అట్లు 100 యోజనముల వెడల్పు కల సముద్రమును దాటియు కొంచెమైనను నిట్టూర్చలేదు, ఆయాసపడలేదు. 4వ శ్లోకము. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 యోజనములు కూడా దాటగల నాకు 100 యోజనముల దూరమేయున్న ఈ సాగరము దాటుటెంత అని హనుమంతుడు తలంచెను. 5వ శ్లోకము. సతు వీర్యవతాం శ్రేష్ఠః ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. పరాక్రమశాలులలో శ్రేష్ఠుడగు ఎగురుటలో సమర్థులగు వానరులలో కూడా మేటియగు హనుమంతుడు వేగవంతుడై మహాసముద్రమును దాటి లంకను చేరెను. 6వ శ్లోకము. షాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. 7వ శ్లోకము. శైలాంశ్చ తరు సంఛన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభః. వానరశ్రేష్ఠుడు తేజశ్శాలియగు హనుమంతుడు నల్లని లేత పచ్చిక బయళ్లను, మంచి వాసనలు గుబాలించు అడవులను, పెనురాళ్లతో కూడి నడుమ ప్రశస్తమైన వృక్షములు గల వనములను దాటి చెట్లతో నిండిన కొండలను, పూచిన వన సమూహములను దాటుతూ ముందుకు పోయెను. 8వ శ్లోకము. సతస్మిన్నచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజః. ఆ వాయుపుత్రుడు లంబగిరి అనే పేరుగల పర్వతంపై నిలిచి అడవులను, పూదోటలను చూచుచూ త్రికుటాచలమనే శిఖర పర్వతమునందు ఆ లంకానగరమును చూచెను. 9వ శ్లోకము. సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచులిందాంశ్చ కుటజాన్ కేతకానపి. ఆ హనుమంతుడు అచట
చక్కగా పూసిన సరళ వృక్షములను, కొండగోగులను, ఖర్జూరపు చెట్లను, మోరడ చెట్లను, నిమ్మ చెట్లను, కొండమల్ల చెట్లను, మొగిలి చెట్లను చూచెను. 10వ శ్లోకము. ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచ్ఛదాంస్తథా అసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్. సుగంధముగల పిప్పలి చెట్లను, మంకెన చెట్లను, ఏడాకుల అరటులను, వేగిస చెట్లను, దేవకాంచన వృక్షములను, పూచిన గన్నేరు చెట్లను చూచెను. 11వ శ్లోకము. పుష్పభార నిబద్ధాంశ్చ తథా ముకులితానపి పాదపాన్ విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్. పూల బరువునకు కొంచెము వంగినవి, మొగ్గలు తొడిగినవి, పక్షులతో నిండినవి, గాలికి కదలాడు కొమ్మల కొనలు కలవియగు చెట్లను హనుమంతుడు చూచెను. 12వ శ్లోకము. హంసకారండవాకీర్ణాః వాపీః పద్మోత్పలాయుతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. హంసలు కారండవములను పక్షులు వ్యాపించియుండగా, తామరలతో కలువలతో వ్యాపించిన పెద్ద వావులను, పలు విధములగు జనసామాన్య యోగ్యములగు సుందర క్రీడాస్థానములను మరియు వివిధ సరోవరములను చూచెను. 13వ శ్లోకము. సంతతాన్ వివిధైర్వృక్షైః సర్వర్తుఫలపుష్పితైః ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజరః. అన్ని ఋతువులలో లభించు పండ్లతో, పూలతో శోభిల్లు పలు రకాల చెట్లతో వ్యాప్తమైన మరియు రాజవిహారయోగ్యమైన సుందరోద్యానములను చూచెను హనుమంతుడు. 14వ శ్లోకము. సమాసాద్య చ లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాం పరిఘాభిః సపద్మాభిః సోత్పలాభిరలంకృతాం. అట్లు ప్రశస్తమగు కాంతితో విలసిల్లు హనుమంతుడు రావణుడు పాలించు లంకను చేరెను. ఆ లంకాపురి చుట్టూను గల అగర్తలు, తామరలు, కలువలతో విలసిల్లుచుండెను. 15వ శ్లోకము. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. సీతనపహరించుకొని వచ్చిన రావణుడు పెద్ద పెద్ద బాణములను ధరించి నలుదిక్కులందు తిరుగాడు రాక్షసులను ఆ లంకకు కావలిగా ఉంచెను. 16వ శ్లోకము. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గృహసంకాశైః శారదాంబుదసన్నిభైః. ఆ మహానగరము బంగారు పూతతో కూడిన ప్రాకారములతో సుందరముగా నుండెను. గ్రహముల వలెను, శరత్కాలపు మేఘముల వలెను అచటి గృహములు ఉన్నతములు ప్రకాశమానములయ్యుండెను. 17వ శ్లోకము. పాండురాభిః ప్రతోలీభిః ఉచ్చాభిరభిసంవృతాం అట్టాలకశతాకీర్ణాం పతాకాధ్వజమాలినీ. వీథులు గృహ సంబంధముచే ఉన్నతములు ధవలములై కనపట్టెను. నూర్ల కొలది కోట బొరుజులతో, పతాకలతో, ధ్వజములతో ఆ నగరము వెలుగొందుచుండెను. 18వ శ్లోకము.
తోరణైః కాంచనైర్దివ్యైః లతాపంక్తివిచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీమివ. స్వర్ణమయములైన శ్రేష్టములైన తీగల వంటి రేఖలు చిత్రింపబడిన ద్వార ప్రదేశములతో కూడి స్వర్గములోని అమరావతి వలెనున్న లంకానగరమును హనుమంతుడు చూచెను. 19వ శ్లోకము. గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనైః శుభైః దదర్శ స కపిశ్రేష్ఠః పురమాకాశగం యథా. శుభకరములగు తెల్లని గృహములతో పర్వత శిఖరముపై ఆకాశమును తాకుతున్నట్లు మహోన్నతమై విలసిల్లు లంకను కపిశ్రేష్ఠుడు హనుమంతుడు దర్శించెను. 20వ శ్లోకము. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణా ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. రావణునిచే పరిపాలింపబడుచున్న విశ్వకర్మ నిర్మితమైన మరియు కొండ కొనపై నుండుటచే ఆకాశమున తేలుచున్నట్లు వలె ఉన్న ఆ లంకాపట్టణమును హనుమంతుడు చూచెను. 21వ శ్లోకము. వప్రప్రాకార జగనాం విపులాంబునవాంబరాం శతఘ్ని శూలకే శాంతాం అట్టాలకవతంసకాం. 22వ శ్లోకము. మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణా ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. కోటగోడలకు ఆధారముగా నిర్మించిన తిన్నెలు కటి ప్రదేశముగా గలది. అగర్త జలములే నూతన వస్త్రములుగా కలది. శతఘ్నులు శూలములు వెంట్రుకల మునగులుగా కలది. కోటబురుజులే కర్ణాభరణములుగా కలది వినై విశ్వకర్మయే నిర్మించినను వైభవమును బట్టి ఎవ్వడో మహానుభావుడు సంకల్పమాత్రముననే సృజించినట్టిది వలె ఉన్న లంకానగరపు ఉత్తర ద్వారమునకు చేరిన హనుమంతుడు సీత నెట్లు వెతకవలనని ఆలోచింపసాగెను. 23వ శ్లోకము. కైలాస శిఖర ప్రఖ్యాం ఆలిఖంతీమివాంబరం డీయమానామివాకాశం ఉచ్ఛ్రితైర్భవనోత్తమైః. కైలాస పర్వత శిఖరము వలె మహోన్నతమై ఆకాశము నొరయుచున్నది వలె నొప్పుచున్న లంకను హనుమంతుడు చూచెను. 24వ శ్లోకము. సంపూర్ణాం రాక్షసైర్ఘోరైః నాగైర్భోగవతీమివ అచింత్యాం సుహృదాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా. సర్పములతో పాతాళము వలె భీకరులైన రాక్షసులతో కూడినదై ఊహింపరానిదై చక్కని నిర్మాణము కలిగి చూడ చక్కనిదై పూర్వము కుబేరుని నివాసమైన లంకను చూచెను. 25వ శ్లోకము. దంష్ట్రిభిర్బహుభిః శూరైః శూలపట్టిసపానిభిః రక్షితాం రాక్షసైర్ఘోరైః గుహామాశీవిషైరివ. సర్పములచే కాపాడబడు గుహవలే కోరలు కలిగి శూలములను అడ్డకత్తులను చేత ధరించిన శూరులు భయంకరులు రాక్షసులు అనేకులు కాపాడుతున్న లంకను చూచి దాన్ని రాక్షసులు కట్టుదిట్టముగా రక్షించుచుండుటను హనుమంతుడు గమనించెను. 26వ శ్లోకము. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరంచ నిరీక్ష్య సహ రావణంచ రిపుం ఘోరం
చింతయామాస వానరః. దాని చుట్టూను దాటరాని సముద్రమును పరికించి రావణుడు భీకర శత్రువగుటను ఊహించి హనుమంతుడు ఇట్లు ఆలోచింపసాగెను. 27వ శ్లోకము. ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్థకాః నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి. వానరులిచటకు వచ్చినను వారి రాక నిష్ఫలమే యగును. ఈ లంక దేవతలకైనను యుద్ధమున జయింపరానిది. 28వ శ్లోకము. ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి స మహాబాహుః కిం కరిష్యతి రాఘవః. మిక్కిలి నిమ్నోన్నతమై అన్యులకు చురరాని రావణ పాలితమగు ఈ లంకను చేరి మహాభుజుడగు రాముడు ఒకే బాణమునతో సాలములను గిరిని పాతాళమును కొట్టినవాడైనను మాత్రము ఏమి చేయగలడు. 29వ శ్లోకము. అవకాశో న సాంత్వస్య రాక్షసేష్వభిగమ్యతే న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. రాక్షసులు ఆసుర స్వభావులు, వారికడ బుజ్జగింపు మాట చెల్లదు. పోని దానమిత్తుమాయన్నను వారు మిగుల సంపన్నులుగాన ధనముకు వశపడరు, బలదర్పితులుగాన భేదమునకు అవకాశం లేదు. బుద్ధి పరాక్రమము కలవారు కాన యుద్ధము చేతను నిగ్రహింపరానివారు. 30వ శ్లోకము. చతుర్నామేవ హి గతిః వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. ఈ లంకకు రాగలుగుట వాలిపుత్రుడగు అంగదునకు, నీలునకు, ధీమంతుడగు మా రాజు సుగ్రీవునకు, ఈ మహాత్ములు ముగ్గురికిని నాకును ఈ నలుగురు కపులకే సాధ్యము. 31వ శ్లోకము. యావజ్జానామి వైదేహీం యది జీవతి వా నవా తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. సీతాదేవి బ్రతికియున్నదో లేదో మొదట తెలుసుకొని పిమ్మట ఆమెను దర్శించి కర్తవ్యము ఆలోచించెదను. 32వ శ్లోకము. తతః స చింతయామాస ముహూర్తం కపికుంజరః గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రతః. మరల రాముని అభ్యుదయమందు ఆసక్తి కలవాడై కపిశ్రేష్ఠుడగు మారుతి ఆ పర్వత శిఖరమున నిలిచి ఒక్క క్షణము ఇట్లు ఆలోచించెను. 33వ శ్లోకము. అనేన రూపేణ మయా న శక్యా రక్షసాం పురీ ప్రవేష్టుం రాక్షసైర్గుప్తా క్రూరైర్బలసమన్వితైః. క్రూరులు బలవంతులగు రాక్షసులు ఈ నగరమును కాపాడుచున్నారు. నేను ఈ రూపముతోనే ఇందు ప్రవేశింపతగదు. 34వ శ్లోకము. ఉగ్రౌజసో మహావీర్యాః బలవంతశ్చ రాక్షసాః వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గతా. ఈ రాక్షసులు ప్రచండమగు తేజము గలవారు, మహాబల పరాక్రమ సంపన్నులు. నేను సీతాదేవిని వెతుకున్నప్పుడు వీరిని వంచక తప్పదు. 35వ శ్లోకము.
లక్ష్యాలక్ష్యేన రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. నేను కనిపించునా రాక్షసులు పట్టుకొందురు, కనిపించకుండున్నంత చిన్న రూపము ధరించునా అంత చిన్న రూపముతో లంకనెల్ల వెతుకుట కష్టము. కావున చూడదగినంత పెద్దది గాని అగపడనంత చిన్నది గాని కాక మధ్యమ రూపము దాల్చి రాత్రికాలమున లంకలో ప్రవేశించి ఈ మహాకార్యమును సాధించుట యుక్తము. 36వ శ్లోకము. తాం పురీం తాదృశీం దృష్ట్వా తురాధర్షాం సురాసురైః హనుమాంశ్చింతయామాస వినిశ్వస్య ముహుర్ముహుః. అట్లు దేవదానవులకు ఎవ్వరికిని ఎదిరింపరానట్టి దుర్భేద్య నిర్మాణము కల ఆ లంకానగరమును చూచి హనుమంతుడు సీతాన్వేషణము ఎట్లు చేయవలనాయని మాటి మాటికి నిట్టూర్చుచూ ఇట్లు ఆలోచించెను. 37వ శ్లోకము. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా. దురాత్ముడైన రాక్షసరాజు రావణుని కంటపడకుండా ఏ ఉపాయము చేత జనక మహారాజు కూతురు సీతను దర్శింపగలను. 38వ శ్లోకము. న వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజా. జగద్విదితుడగు రాముని కార్యము నశింపకుండుట ఎట్లు? సీతాదేవి ఒంటరిగానుండగా నేను ఏకాంతమున ఆమెను ఎట్లు చూడగలను? 39వ శ్లోకము. భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లబం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా. దాదాపు సిద్ధప్రాయంలోపు అనగా ఫలించే పనులు కూడా అవివేకియగు దూత చేతిలో పడి దేశకాల విరోధమును ఉంది అనగా ప్రదేశము కాలము అనుకూలించక సూర్యోదయముచే చీకట్లు నశించిన చందమున ఆ పనులు చెడిపోవును. 40వ శ్లోకము. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానినః. రాజు మంత్రులు కూడి కార్యములకు సంబంధించి ఇది కార్యము ఇది అకార్యము అని నిర్ణయించినను ఆ నిశ్చయ రూపమగు బుద్ధి అవివేకియగు దూతకడ శోభిల్లదు. తాము పండితులమని తమకన్నీను తెలియనని భావించి అట్టి దూతలు పనులు పాడు చేయుదురు. 41వ శ్లోకము. న వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం ను న వృథా భవేత్. రామకార్యము చెడకుండుటెట్లు, నేను అవివేకిని కాకుండుటెట్లు, నేను ఈ దుస్తర సముద్రము దాటుట ఫలవంతము అగుట ఎట్లు. 42వ శ్లోకము. మయి దృష్టేతు రక్షోభీ రామస్య విదితాత్మనః భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చతః. నన్ను రాక్షసులు చూచిరేని రావణుని వినాశము కోరు మహాత్ముడగు రాముని కార్యము నిష్ఫలమగును. 43వ శ్లోకము. నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః
అపి రాక్షసరూపేణ కిము తాన్యేన కేనచిత్. ఈ రాక్షసులకు తెలియకుండా ఎచటనైనా ఉండుట సాధ్యము కాదు. అట్టిచో మరి ఏ రూపముననున్నను తెలుసుకొనగలరని వేరుగా చెప్పవలెనా? 44వ శ్లోకము. వాయురప్యత్ర నాజ్ఞాతః చిరేదితి మతిర్మమ నహ్యస్య విదితం కించిత్ రాక్షసానాం బలీయసాం. రాక్షసులకు తెలియక వాయువు కూడా సంచరింపదని నా అభిప్రాయము. బలీయులకు రాక్షసులకు తెలియనిదేదియూ లేదు. 45వ శ్లోకము. ఇహాహం యది తిష్ఠామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తురర్థశ్చ హీయతే. నేను సహజమగు నా పెద్ద రూపముతో ఎచటనైన దాగియుందునా తప్పక నశించదను. నా స్వామి కార్యము కూడా చెడిపోవును. 46వ శ్లోకము. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః లంకామభిపతిష్యామి రాఘవస్యార్థసిద్ధయే. రాఘవస్యార్థసిద్ధయే. కావున నేను చిన్న రూపమును దాల్చి రాముని సీతాన్వేషణ రూపముగు కార్యము సఫలమగుట కొరకు రాత్రివేళ లంకలో ప్రవేశింతును. 47వ శ్లోకము. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. సామాన్యులకు చేరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమంతయు వెదకి సీతాదేవిని కనుగొనదను. 48వ శ్లోకము. ఇతి సంచింత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరః వైదేహ్యా దర్శనోత్సుకః. వీరురగు హనుమంతుడు ఇట్లు తలచి సీతాదేవిని చూడవలనను కుతూహలము కలవాడై సూర్యాస్తమయము ఎప్పుడగునాయని వేచియుండెను. 49వ శ్లోకము. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః వృషదంశకమాత్రః సన్ బభూవాద్భుత దర్శనః. సూర్యుడు అస్తమించి రాత్రి అగుటతోడనే హనుమంతుడు తన రూపమును సంకోచపరిచి చూచువారికి ఆశ్చర్యము కలిగించుచు పిల్లి అంత చిన్న రూపమును దాల్చెను. 50వ శ్లోకము. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్లుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపథాం. చీకటి పడగానే పరాక్రమశాలియగు హనుమంతుడు శీఘ్రమే ఎగిరి చక్కగా నిర్మింపబడిన పెద్ద పెద్ద రాజమార్గములు కల సుందరమగు లంకానగరమున ప్రవేశించెను. 51వ శ్లోకము. ప్రాసాదమాలవితతాం స్తంభైః కాంచనరాజతైః శాతకుంభమయైర్జాలైః గంధర్వనగరోపమాం. బారులుగానున్న మహాభవనములతో కూడినదై బంగారము వెండితో నిర్మింపబడిన స్తంభములు కలిగి బంగారముతో నిర్మింపబడిన కిటికీలతో గంధర్వ నగరము వలెనున్నదైన
ఆ లంకా నగరమును ప్రవేశించెను. 52వ శ్లోకము. సప్తభౌమాష్టభౌమైశ్చ సదదర్శ మహాపురీం తలైస్ఫటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః. 7 అంతస్తులు 8 అంతస్తులు కలిగి, స్ఫటిక మనులు పొదిగిన నేలలు కలిగి, బంగారముచే నలంకరింపబడిన మహాభవనములతో విలసిల్లు ఆ మహానగరమును హనుమంతుడు దర్శించెను. 53వ శ్లోకము. వైడూర్యమణిచిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః తలైః శుశిభిరేతాని భవనాన్యత్ర రక్షసాం. ఆ లంకలోని భవనములు వైడూర్యమణిచిత్రితములై ఉండగా, భూతలములు ముత్యాల ముగ్గులతో నలంకరింపబడి ఉండెను. 54వ శ్లోకము. కాంచనాని విచిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాముద్యోతయామాసు సర్వత్ర సమలంకృతాం. సువర్ణ నిర్మితములగుటచే విచిత్రములైన ఆ రాక్షసుల యొక్క బహిర్ద్వారములు అంతటను సుందరముగా అలంకరింపబడిన లంకను మిక్కిలి ప్రకాశింపచేయుచుండెను. 55వ శ్లోకము. అచింత్యామద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపిః ఆసీద్విషన్నో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః. సీతాదేవిని ఎప్పుడు దర్శింతునాయని ఉవ్విళ్ళూరుచున్న హనుమంతుడు ఊహింపనలవి కానిది అద్భుత రూపము కలది అగు లంకను చూచి దుఃఖితుడాయను, ఆనందించినవాడును అయ్యెను. లంకానగర ప్రవేశము ఎట్లు కలుగునా అని విషాదము, అద్భుతముగా నుండుటచే ఆనందము కలిగినది అని భావము. 56వ శ్లోకము. సపాండురోద్విద్ధ విమానమాలినీ మహార్హజాంబూనదజాలతోరణాం యశస్వినీం రావణబాహుపాలితాం క్షపాచరైర్భీమబలైః సమావృతాం. సున్నము వేయబడిన ఉన్నతములైన 7 అంతస్తుల గృహములు వరుసగా కలది, వివిధాకారములు గల విలువైన బంగారు కిటికీలు బహిర్ద్వారములు కలది, కీర్తివంతమైనది, రావణుని బాహుబలముచే కాపాడబడినది, మహాబలులగు రాక్షసులతో కూడినదగు ఆ లంకానగరమును చూచి హనుమంతుడు విషాదమును హర్షమును పొందెను. 57వ శ్లోకము. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్య లోకం ఉత్తిష్ఠతేనైక సహస్రరశ్మిః. సముద్రుడు, మైనాకుడు, సూర్యుల వలె చంద్రుడు కూడా ఆ హనుమంతునకు సహాయపడుచున్నట్లు చుక్కల నడుమ వెలుగుచు తన వెన్నెలతో లోకమును ప్రకాశింపచేయుచు వేల కొలది కిరణములతో నుదయించెను. 58వ శ్లోకము. శంఖప్రభం క్షీరమృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరిప్రవీరః పోప్లూయమానం సరసీవహంసం. వానరవీరుడగు హనుమంతుడును శంఖము, పాలు, తామరతూడుల వలె ధవల కాంతితో ప్రకాశించుచు సరస్సు నుండి ఎగురుచున్న హంస వలె ఆకాశమున పైపైకి పోవుచున్న చంద్రుని దర్శించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే
సుందరకాండే ద్వితీయ సర్గ సమాప్త. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమందు సుందరకాండమున ద్వితీయ సర్గము సమాప్తము.